హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు దీపక్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అయితే ఈ రోజు మన వీడియో వచ్చేసి టాయిలెట్స్ టాబ్లెట్స్ అండి. ఈ టాబ్లెట్ ని ఒక్కటి తీసుకెళ్లి అలా టాయిలెట్ లో వేయండి, ఇంకా టాయిలెట్ దానంతట అదే క్లీన్ అవుతుంది. మనం ఏం కష్టపడాల్సిన అవసరమే లేదు. తర్వాత మనం బయట నుంచి ఏవో తీసుకొచ్చి ఏదో క్లీన్ చేయాలనేది కూడా అవసరం లేదు. ఇది ఒక్కటి తీసుకెళ్లి అందులో వేసేయండి, ఇంకా దానంతట అదే క్లీన్ అవుతుంది. చాలా బాగా పనిచేస్తుంది. మీకు ఇది ఎలా తయారు చేయాలో చెప్తాను, తర్వాత ఇది ఎలా పనిచేస్తుందో కూడా నేను ఈ రోజు వీడియోలో మీకు క్లియర్ గా చెప్తాను. వీడియోని మాత్రం అస్సలు మధ్యలో స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అర్థం అవ్వదు. ఇది కొంచెం పర్ఫెక్ట్ గా కొలతలతో చేసుకోవాలి, అందుకోసమని మరీ చెప్తున్నాను. వీడియోని స్కిప్ చేయకండి. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకోండి. ఇది చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం కొలతలతో చేసుకోవాలి. తర్వాత ఇందులో నేనైతే ఫస్ట్ కుకింగ్ సోడా, ఇదైతే చూడండి కుకింగ్ సోడా మనకి అందరి ఇళ్లలో ఉంటుంది, మనం వంట సోడా అంటాం కదా, అదైతే తీసుకోవాలి. ఒకవేళ లేకపోయినా బయట నుంచి తెచ్చుకోండి. 10 రూపాయల ప్యాకెట్, పెద్దగా ఏం రేటు కూడా ఏం ఉండదు కాబట్టి ఇంకా చాలా తక్కువ రేటుకి మనకు ఇదైతే ప్రిపేర్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇదైతే కొలతలతో చేసుకోవాలని చెప్పాను కదా, అందుకోసమని నేనైతే ఈ స్పూన్ ఉందా, ఈ స్పూన్ తోని కరెక్ట్ గా 4 స్పూన్లు అయితే వేసుకున్నాను. ఒకవేళ మీరు వేరే ఇంకేదైనా గిన్నె కానీ ఏదైనా పెట్టుకుంటే కరెక్ట్ గా దాంతోనే కొలతలు అయితే కొలుసుకొని మనము తయారు చేసుకుంటే సరే. ఇదైతే 4 స్పూన్లు వేసాను. తర్వాత ఇంకొకటి ఇదైతే నిమ్ముప్పు అండి, సిట్రిక్ యాసిడ్. మీకు అక్కడ చూపిస్తున్నాను చూడండి, సిట్రిక్ యాసిడ్ అంటారు దీన్ని, నిమ్ముప్పు. నిన్న నేను పితాంబర్లో కూడా ఇది వేసాను, చాలా బాగా పనిచేస్తుంది. ఇది కూడా పెద్దగా రేట్ ఏమి ఉండదు, ఒక 40 రూపీస్ ఏమో ఉంటుంది అంతే ప్యాకెట్. 40 రూపీస్ 35 రూపీస్ ఉంటుంది ప్యాకెట్. ఇది ఒక నేను దాంతో 4 స్పూన్లు వేసాను కదా, అదే స్పూన్తో ఒకటి కంటే కొంచెం ఎక్కువగా ఇదైతే వేసాను. వేసి మొత్తం ఒకసారి అంతా కలిపేసి ఒక మిక్సీ జార్లో అయితే వేసి పౌడర్ లాగా అయితే చేసుకోండి. ఓకేనా? మిక్సీ జార్ కూడా కొంచెం కూడా పదన లేకుండా చూసుకోండి, అస్సలు వాటర్ ఉండకూడదు. ఇందులో ఒక చుక్క వాటర్ అయితే వేసుకోవద్దు. ఓకేనా? వేసుకోకుండా ఇలా మొత్తం మిక్సీ పట్టేసి పౌడర్ లాగా అయితే చేసుకోండి ఫస్ట్. ఓకే, ఇప్పుడు చూడండి ఇది పౌడర్ లాగా అయిందో. ఓకేనా? ఓకే సరే, ఇలా ఉంది. ఇప్పుడు ఇలా ఉంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు నేను వేరే ఇంకొక గిన్నెలోకి అయితే తీస్తున్నాను. ఇప్పుడైతే జాగ్రత్తగా వినండి, మెయిన్గా చెప్తున్నాను. ఇది కొంచెం తేడా అయినా ఈ టాబ్లెట్స్ అనేది రావు, ఎందుకంటే మనం వేసింది కుకింగ్ సోడా, తర్వాత నిమ్ముప్పు. ఇది వాటర్ తగిలితే మొత్తం మెల్ట్ అయిపోతుంది, అందుకోసం అనేసి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి అంతే. ఇది మన కొలతలతో చేసుకుంటే, నేను చెప్పినట్టుగా చేసుకుంటే మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఇది ఏంటంటే ఫస్ట్ మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా బాల్స్ లాగా వచ్చింది అదే అంటే ఓకే పర్వాలేదు. ఒకవేళ రావట్లేదు, ఇంకా ఇది పొడిగా ఉంది, పౌడర్ లాగా ఉంది, ఇదంతా కూడా అనుకుంటే ఒకవేళ ఉండదు దాదాపుగా. ఒకవేళ ఉంటే గనక మనం ఇంట్లో గిన్నెలు తోముకునే లిక్విడ్ జెల్ ఉంటుందా, విమ్ లిక్విడ్ జెల్, అదే వేసుకోండి. మనం బౌల్ కడుక్కుంటాం కదా, అదే వేసుకోండి, అదే బెటర్ అసలు. అయితే ఒకవేళ అది లేకపోయింటే ఇట్లా ఇంట్లో మనం సర్ఫ్ కాదు, ఇది బట్టలు ఉతుక్కునేదనమాట, వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్, అదైతే ఒక హాఫ్ స్పూన్ కూడా కాదు, మీరు చూసుకుంటూ వేసుకోండి. కొంచెం ఎక్కువైనా మొత్తం మెల్ట్ అయిపోతుంది, అందుకోసం అనేసి హాఫ్ స్పూన్ అయితే వేసుకొని ఇలా చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోండి. మరీ చెప్తున్నాను, ఇది కొంచెం లూజ్, కొంచెం జెల్ ఎక్కువైనా కొంచెం వాటర్ తగిలినా మొత్తం మెల్ట్ అయిపోతుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి కొంచెం ఇది ఎక్కువగా పొడిగా ఉండేటట్టే చూసుకోండి. విమ్ జెల్ వేసుకోవాల్సి వచ్చినా కూడా అది కూడా ఎక్కువ వేసుకోకండి, చూసుకుంటూ వేసుకొని ఇలా బాల్స్ లాగా అయితే చేసుకోండి అంతే. మనం అంతా ఏమి ఉండదు. ఒకవేళ కొంచెం అది పొడిగా ఉందనుకుంటే కొంచెం అలా కొంచెం ఒక 2-3 చుక్కలు అట్లా వేసుకుంటూ మీరు కలుపుకుంటూ చూసుకుంటే మనకి అర్థమైపోతుంది. ఓకేనా? ఇది పర్ఫెక్ట్గా రాకపోతే మాత్రం అంతా చేతికంతా అంటుకుంటుంది అనమాట. ఒకవేళ చేతికి మనకి ఏం అంటుకోవట్లేదు అంటే మాత్రం ఇది పర్ఫెక్ట్గా వచ్చినట్టే. ఓకేనా? ఇలా చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోండి. ఓకేనా? మీకు నచ్చితే ట్రై చేయండి. ఇలా మనకి చేతికి అంటుకోవట్లేదు అంటే ఇది పర్ఫెక్ట్గా వచ్చినట్టే, ఏం పెద్దగా ఏం ఉండదు. ఒకవేళ కొంచెం ఏదైనా జెల్ ఎక్కువైనా ఎక్కడైనా వాటర్ తగిలినా లూజ్ అవుతుంది, అంత మెల్ట్ అయిపోతుంది అని చెప్తున్నాను. మరి అలా జరగదు, ఏమీ అలా జరగకుండా మనం చూసుకోవచ్చు. ఓకేనా? ఇలా చిన్న బాల్స్ లాగా అయితే చేసి పెట్టుకోండి. దీన్ని అయితే ఇప్పుడు మనం ఇలా చేసి పెట్టుకొని ఇది ఫ్రిడ్జ్ లో ఒక 4-5 అవర్స్ అయితే పెట్టుకోండి. పెట్టుకుంటే ఇవి ఇంకా కొంచెం గట్టి పడతాయి అనమాట.
ఓకేనా. ఇలా డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక 4-5 గంటలు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇవి ఇంకా బాల్స్ గట్టి పడతాయి. ఒకవేళ మనం ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా కాకుండా మనకు ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్లో పెట్టేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టండి. తర్వాత మనం ఐస్ క్యూబ్స్ ఎలా తీస్తామో అలా తీసుకున్నా మనకి టాబ్లెట్ రెడీ అయిపోతాయి. ఓకేనా. ఇప్పుడు ఇది నేను టాయిలెట్లో వేసి చూపించట్లేదు కాబట్టి ఈ గాజు సీసాలు గ్లాస్లో అయితే మీకు ఈ టాబ్లెట్ని అయితే వేసి చూపిస్తే మీకు ఇక్కడ ఎలాంటి రియాక్షన్ జరుగుతుందో అక్కడ కూడా సేమ్ అదే రియాక్షన్ జరుగుతుంది. మీకు నేను అక్కడ వరకు వెళ్ళి చూపించట్లేదు కాబట్టి మీకు ఇక్కడే చూపించాలని చెప్పేసి నేనైతే ఈ గాజు గ్లాస్లో అయితే వేసి చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇది ఒకటి తీసుకొని టాబ్లెట్ని మనం టాయిలెట్లో అలా వేసేయండి. ఇది కొంచెం గట్టి పడితే కిందికి వెళ్ళిపోతుంది. ఇది నేను ఇప్పుడే చేశాను కదా, మీకు వెంటనే చూపించడం కోసం చూపిస్తున్నాను కాబట్టి అది ఇంకా గట్టి పడలేదు కాబట్టి అలా వస్తుంది. ఇదంతా మొత్తం కరిగిపోయి చూడండి కిందికి పడి ఇక్కడ ఎలాంటి రియాక్షన్ జరుగుతుందో అచ్చం ఇలాంటి రియాక్షనే మనకు అక్కడ జరుగుతుంది టాయిలెట్లో. చూసారా, కింద మొత్తం బబుల్స్గా వస్తుంది. అదంతా పైకి ఇలా కిందికి పైకి వస్తూ బబుల్స్గా వస్తుంది కదా. ఇలా టాబ్లెట్ మొత్తం కరిగిపోయేంత వరకు కూడా మనకి ఇలాంటి రియాక్షనే, ఇక్కడ ఎలాంటి రియాక్షన్ జరుగుతుందో అక్కడ కూడా అలాగే జరుగుతుంది. టాయిలెట్లో జరిగినప్పుడు మనకి ఇలా జరిగినప్పుడు అక్కడ ఉన్న చెడ్డదంతా ఉంటుంది కదా, అదంతా క్లీన్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఇలా చూడండి, మీకు అర్థమైపోతుంది ఇక్కడ ఎలా వస్తుందో. సేమ్ అచ్చం అలాగే జరుగుతుంది అక్కడ అంతా చెడుదంతా ఉంటుందా అదంతా కూడా క్లీన్ చేస్తుంది అనమాట. ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఖచ్చితంగా ఒక 2 డేస్కి ఒకటే అట్లా వేసేయండి. నీట్గా ఉంటుంది. అంత బ్యాడ్ స్మెల్ కూడా అట్లా ఏం రాదు. టాయిలెట్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా బ్యాడ్ స్మెల్ కూడా ఏముండదు. మీకు అక్కడ వరకు చూపించలేను కాబట్టి మీకు క్లియర్గా ఇది ఎలా పనిచేస్తుందో ఏంటో మీకు చూపించడం కోసం నేనైతే ఇప్పుడు ఇక్కడే చూపిస్తున్నాను. చూడండి, ఇంకా ఇది ఇక్కడైతే ఎలా పనిచేస్తుందో అచ్చం అలాగే పనిచేస్తుంది. ఇది మొత్తం టాబ్లెట్ కరిగేంత వరకు కూడా ఇలాగే పనిచేస్తుంది. అక్కడ కూడా ఇలా బబుల్స్గా వచ్చి అక్కడ అంతా చెడ్డగా ఉన్నదంతా కూడా క్లీన్ చేసేస్తుంది. ఓకేనా. ఈ టాబ్లెట్లను మాత్రం మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. డీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇవి గట్టిగా అయిన తర్వాత డీ ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అవుతాయి. వాటర్ అయితే అసలు తగలనివ్వకండి. డీ ఫ్రిడ్జ్లో పెట్టి గట్టిగా అయిన తర్వాత వీటిని తీసి ఎక్కడైనా డబ్బాలో స్టోర్ చేసుకోండి. నేను వీటిని చేసుకోవడానికి అయితే మీరు చూసారు కదా, ఫస్ట్ ఒక 4 స్పూన్ల వరకు కుకింగ్ సోడా వేసాను. తర్వాత 1 స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా నిమ్ముప్పు అయితే వేసాను. సిట్రిక్ యాసిడ్ అయితే వేసాను. అంతే 5 స్పూన్లకి నాకు ఇవి 7-8 అయితే వచ్చాయి. ఇంకా తక్కువే కదా, మనకి ఎక్కువ అయితే మనం క్వాంటిటీ చేసుకోలేం. కానీ మనకైతే ఇవి 7-8 వచ్చాయంటే ఇవి మనకి ఒక 15 డేస్ వరకు అయితే వస్తాయి. ఇంకా ఒక 2 డేస్కి ఒకటే కదా మనం వాడేది. 2 డేస్కి ఒకటి అందులో వేసేస్తే మనకి చాలా క్లీన్ అవుతుందన్నమాట. ఇలా టాబ్లెట్స్ని అయితే మీకు నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఓకేనా. అంతే అండి ఈ రోజుకి వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.